గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్గా ఉందా? సో మనం ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతిరోజు లైవ్ పరంగా ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దాంట్లో పరంగా ఈరోజు మనకి మెన్సురేషన్ నుంచి ఏ టైప్ ఆఫ్ బిట్స్ వచ్చాయి అనేసి ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కొన్ని చూద్దాం ఈరోజు. సో మెన్సురేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మీ అందరికీ కూడా తెలుసు బాగానే, ఓకేనా? సో ఈ మెన్సురేషన్ నుంచి ఆర్ఆర్బీలో ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ అడిగాడు, సో దాంట్లో పరంగా పార్ట్ 1కు సంబంధించి ఈరోజు మనం కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. సో ఆర్ఆర్బీకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళు ఒకసారి పిఆర్ అకాడమీ యాప్ని విజిట్ చేసి దాంట్ లోపల నుండే ప్రతి కోర్సు కూడా అబ్జర్వ్ చేసి ఆర్ఆర్బీకి సంబంధించి మీకు ఏ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోవాలనిపిస్తుందో ఆ కోర్సుని పర్చేస్ చేసుకుంటే మీకు ఎన్సీఆర్టీకి సంబంధించి, ఓకేనా, సో అన్నీ కూడా అందులో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో గ్రూప్ డి ముఖ్యంగా, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మనకి యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో మనం ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనం 18 మీటర్ల అంచుతో చేసిన క్యూబ్ పూర్తిగా పాలతో నిండి ఉంటుందంట. అయితే పాలు పొడవు 27 మీటర్లు మరియు ఎత్తు 7 మీటర్ల క్యూబాయిడ్లోకి బదిలీ చేయబడింది. పాలంట 27 మీటర్లు పొడవు మరియు 7 మీటర్ల ఎత్తు క్యూబ్లోకి వేయబడింది. అయితే క్యూబైడ్ వెడల్పు ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో అందరూ ట్రై చేయాలి. మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. సో వీడియోని అందరూ లైక్ చేస్తే మనం ఇంకా చాలామందికి కూడా వీడియో రీచ్ అవుతుంది. సో మెన్సురేషన్ అనేది ఆర్ఆర్బీకి బేస్డ్ ఎలాంటి కాంపిటేటివ్ అయినా సరే మెన్సురేషన్ 2D అండ్ 3Dకి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో పరంగా ఇది ఫస్ట్ కొంచెం చూడండి, ఏమిచ్చాడు, 18 మీటర్ల అంచుతో వేసిన క్యూబ్ ఉందంట. పూర్తిగా అది పాలతో నిండిపోయింది. అయితే పొడవు 27 మీటర్లు, ఎత్తు 7 మీటర్లు క్యూబైడ్లో బదిలీ చేశారు దేన్ని, ఆ మిల్క్ని. అయితే క్యూబైడ్ యొక్క వెడల్పు ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా. రెస్పాండ్, ఆన్సర్ చేయాలి. ఓకేలేండి, చూడండి ఇక్కడ ఏమిచ్చాడు మనకంటే, సో ఒక క్యూబైడ్ ఉందంట, అది 18 మీటర్లు ఉందంట, ఓకేనా. అంటే ఏంటి, అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉంది ఇక్కడ. సో ఎంతమ్మా, 18 × 18 × 18, ఓకేనా, రైట్. తర్వాత ఏమన్నాడు, అది 27 మీటర్లు మరియు 7 మీటర్లు ఎత్తు అంట. సో 27 మీటర్లు 7 మీటర్లు ఇంటూ ఎల్ వెడల్పు 7 కాబట్టి ఎల్ వేసేద్దాం. సో మరి దీన్ని ఇటువైపు తీసుకొచ్చావు అనుకో, ఓకేనా. దీన్ని సాల్వ్ చేయ, ఒకసారి ఆన్సర్ చెప్పు. ఓకేనా. సో 9 టేబుల్లో
9 3 జా 27, 9 2 జా 3 1 జా 3 6 జా ఏమొస్తుందమ్మా ఇక్కడ? సో 6 12 ఇంటూ 18/7. సో 18 ఎంత? 36, 18 ఒకటిలో 18 అంటే 21, 216/7. దీన్ని ఇప్పుడు 7 కాల్కులేషన్ చేసావనుకో 7 3లో 21. అంటే నీ ఆన్సర్ దేంతో స్టార్ట్ అయ్యి ఉండాలి? 3తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఎక్కడుంది? ఇక్కడ 7తో స్టార్ట్ అయింది, 5తో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది, 3తో స్టార్ట్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చందు శైలేష్. అర్థమైందా? నెక్స్ట్ కొంచెం చూడండి. సో ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 4 మీటర్లు పెరిగింది, వెడల్పు 2 మీటర్లు తగ్గింది, దాని వైశాల్యం 2 మీటర్ స్క్వేర్ పెరిగిందంట. అయితే దాని పొడవు మళ్ళీ 3 మీటర్లు తగ్గింది, వెడల్పు 5 మీటర్లు పెరిగితే దాని వైశాల్యం 23 సెంటీమీటర్ల స్క్వేర్ పెరుగుతుంది. అయితే అసలు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో చేయాలి అందరూ, ఆన్సర్ చెప్పండి. మెన్స్ట్రుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. అదేవిధంగా టైం టేకింగ్ కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటూ ఉంటుంది. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ. ఓకేమ్మా చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ మనకి ఒక దీర్ఘ చతురస్రం ఉందంట, ఓకేనా? అయితే ఫస్ట్ దానిది వెడల్పు 4 మీటర్లు పెరిగింది. సో ఏమొస్తుందమ్మా? L+B అదేనా ఈక్వల్స్ టు ఏరియా. సో మరి ఇదే మనకి ఇచ్చేసాడు అక్కడ ఏమని? సో L+4 అంట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? 2 మీటర్స్ తగ్గింది ఇప్పుడు, అంటే B-2 ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? 2 మీటర్స్. ఓకే, సో మనకి ఇచ్చింది ఏంటి అక్కడ? లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ చూడండి ఇక్కడ ఏమొస్తుంది? 2LB × 2. సో ఏమొస్తుందమ్మా? సో మల్టిప్లికేషన్ చేసామనుకో LB + 4B ప్లస్ ఫస్ట్ Lతో L × B LB -2L ప్లస్ 4B -8 ఈక్వల్స్ టు 2LB. ఇక్కడ చూడు, నెక్స్ట్ 2 × L+B. L+B దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది నీకు ఇక్కడ? (4B - 2L) ఈక్వల్స్ టు 10. అదేవిధంగా సెకండ్ది కూడా నీకు ఇచ్చాడు ఇక్కడ 48. సో సెకండ్ది ఏమి ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ దాని పొడవంట 3 మీటర్లు తగ్గింది ఈసారి. సో అంటే L-3 ఈక్వల్స్ టు ఇంటూ B-5 పెరిగింది ప్లస్ ఈక్వల్స్ టు 23B LB.
సో మరి ఇక్కడ ఎల్బి ప్లస్ 5L ఈక్వల్స్ టు మైనస్ 3B మైనస్ 15 ఈక్వల్స్ టు 23LB. సో 5L మైనస్ 3B ఈక్వల్స్ టు 38. మరి ఈ రెండింటి నుంచి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 4B మైనస్ 2L ఈక్వల్స్ టు 10. 5L మైనస్ 3B ఈక్వల్స్ టు 38. సో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి దీన్ని నువ్వు ఇంటూ 5 దీన్ని ఇంటూ 2. సో 5 4s are 20B minus 10L equals to 50. 10L minus 6B equals to 76. ఈ రెండింటికి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందమ్మంటే ఇక్కడ 14B ఈక్వల్స్ టు 126. దెన్ B ఈక్వల్స్ టు ఏమొస్తుంది 9. B ఈక్వల్స్ టు ఎంతమ్మా 9. సో మరి ఇక్కడ ఒక దాంట్లో నువ్వు క్యాలిక్యులేట్ పెట్టేవనుకో ఇక్కడ. సో 4B మైనస్ 2L ఈక్వల్స్ టు 10 కదా. సో B వాల్యూ నీకు 9 వచ్చింది అంటే 4 9s ఎంతమ్మా 36 మైనస్ 2L ఈక్వల్స్ టు 10 మైనస్ 2L ఈక్వల్స్ టు ఏమొస్తుంది మైనస్ 26. దెన్ L ఈక్వల్స్ ఎంతమ్మా 13. సో మరి నీకు అడిగింది ఏంటి ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ L ప్లస్ B. 2L ఎంత వచ్చింది నీకు ఇక్కడ 13. B ఎంత వచ్చింది 9. సో ఎంత ఇది 21 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 42 అనేది రావడం జరిగింది. సో నీ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మెన్సురేషన్ అనేది కొంచెం లెందీ అడుగుతూ ఉంటాడు మనకి ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్యూబాయిడ్ ఆకారంలో నిర్మించబడిన ఒక కర్మాగారానికి దాని పైకప్పు మినహా దాని కొలతలు 140 మీటర్లు, 10 మీటర్లు అండ్ అగైన్ 10 మీటర్లు. క్యూబాయిడ్ నిర్మాణం యొక్క ఓపెన్ టాప్ ఖచ్చితంగా కవర్ చేయడానికి సెమీ స్తూపాకార నిర్మాణంలో పైభాగం మూసివేయబడింది. పైకప్పు రూపొందించే అర్ధ స్తూపాకార నిర్మాణం యొక్క వాల్యూమ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. ట్రై చేయండి. చెప్పాలి ఆన్సర్. ఇది క్వశ్చన్ పెద్దగానే ఉంది కానీ చూడడానికి ఏం లేదు ఆన్సర్. ఓకేనా? సో ఈజీగానే ఉంటుంది. పై వాల్యూ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అక్కడ 22/7 అని. సో ఆన్సర్ చేయాలమ్మా. ఓకే, దీని ఫార్ములా ఏంటి మనకి? హాఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. హాఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ నీ ఫార్ములా. సో ఇప్పుడు ఆన్సర్ చేయపోనీ, ఆన్సర్ ట్రై చేయి. ఫార్ములా నేను చెప్పాను కదా, నువ్వు ఆన్సర్ ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఇదిలో ఉంది ఇక్కడ. సో ఇలా ఉండేటప్పుడు ఏంటంటే ఈ యొక్క పైకప్పు ఏదైతే ఉందో దాని వాల్యూ ఇచ్చి నీకు అడుగుతూ ఉన్నాడు వాడు. ఓకేమ్మా, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు 1/2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంతమ్మా
సో 10/2 ఇంటూ 10/2 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 140, ఆర్ వాల్యూ 10/2 అనమాట. సో మరి ఇక్కడ చూడు 2 1s 2 5s, 2 1s 2 5s, 2 1s 2 11s, 7 1s 7 2s. మరి ఇక్కడ ఏముంది ఇంకా సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా 5 5 25, 25 50. సో 50 ఇంటూ 11, సో 55 అనేది నీ ఆన్సర్ ఉండాలి. ఎక్కడుంది 55. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబాయిడ్ పరిమాణం 5a² - 8b². దిగువ ఉన్న ఎంపికలో ఏ క్యూబాయిడ్ యొక్క సాధ్యమైన కొలతను కావచ్చు అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. సో దీన్ని ట్రై చేయండి. సో అర్థమెటిక్ మ్యాక్సిమం ట్రై చేస్తారు. మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ ఈ టైప్ ఆఫ్ మనం చేస్తేనే మనకి జాబ్కి నియరెస్ట్లో వెళ్తాం. సో అర్థమెటిక్ అనేది అందరూ చేస్తారు. మెన్సురేషను, జామెట్రీ అండ్ ప్రాబబిలిటీ, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ అండ్ ఫైనల్గా స్టాటిస్టిక్స్. ఈ 5 టాపిక్లు క్లియర్ చేయాలి. సో ఆన్సర్ చేయాలమ్మా. ఓకే చూడండి, ఇక్కడ నీకు ఇవ్వడం జరిగింది ఏమని 5a² - 80b². సో నువ్వు దీన్ని 5 కామన్ తీసేసావు అనుకో ఏమొస్తుంది ఇక్కడ a² - 16b². సో అంటే ఆన్సర్ నీకు ఏముండాలి 5తో ఉండాలి కాబట్టి అన్నీ కూడా 5తోనే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు నువ్వు a² - 4b² రాసుకోవచ్చు కదా. అంటే మళ్ళీ నువ్వు దీన్ని 5 ఇంటూ a - b 4b అండ్ a + 4b రాసుకోవచ్చు కదా. సో ఇదైనా ఉందా ఏమో చూడము ఒకసారి ఎక్కడైనా. సో a - 4b ఎక్కడైనా ఉందా, a - 4b అండ్ a + 4b. సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో విడదీయాలి నువ్వు. సో ఈ ఫ్రాక్షన్ ఉండేదాన్ని ఇలా కన్వర్ట్ చేశాడు వాడు. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. జాన్ ఒక క్యూబాయిడ్లో జాకెట్స్ను కలిగి ఉంటుంది. దాని పొడవు, వెడల్పు మరియు ఎత్తులు 2:3:5 నిష్పత్తిలో ఉంటాయి. ఈ పెట్టి యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు ఒక్కొక్కటి 100% పెంచి కొత్త పెట్టెను తయారు చేస్తే దాని పరిమాణంలో కొత్త పెట్టె అనేది వాల్యూమ్ ఎన్ని రేట్లు పెరుగుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చేయాలి, ఆన్సర్ చేయాలి. ఓకే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు ఫస్ట్ అంటే 2:3:5 అంట. 2:3:5. ఫస్ట్ దీని వాల్యూ ఫస్ట్ ఫైండ్ చేసుకుందాం. పోనీ ఇవి పార్ట్సే కానీ నువ్వు వాల్యూస్ అనుకున్నావు అనుకోమ్మా. 2 3 ఎంత 6, 6 5 ఎంత 30. సో ఇప్పుడు ఏమైంది మళ్ళీ 100% ఇంక్రీజ్ చేసాడంట. అంటే ఇదేమవుతుంది 4, ఇదేమవుతుంది 6, ఇదేమవుతుంది 10. సో మరి దీని వాల్యూ ఏమవుతుంది
సిక్స్ ఫోర్ జా 24 ఇంటూ 10 ఎంతమ్మా 240. అంటే 30 ఉండేది 240 అయింది. అంటే 240/30 ఎన్నిసార్లు ఇంక్రీజ్ అయింది? 8 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ రవి. దీన్ని మళ్ళీ నువ్వు 2x 3x 5x అనుకొని ఇంకా చేయకూడదు, ఓకేనా? సో రేషియోస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్యూబ్ యొక్క ఒక ముఖం చుట్టుకొలత 24 సెంటీమీటర్లు ఉంటే దాని వాల్యూమ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇఫ్ ద పెరిమీటర్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 24 సెంటీమీటర్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్. సో ఆన్సర్ చేయండి. మెన్సురేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ అనేవి రావట్లేదని అర్థం చేసుకోవాలా. ఓకేమ్మా, చూడండి ఏమన్నాడు, ఒక క్యూబ్ యొక్క ముఖం అంట. ఒక క్యూబ్ ఉంది, ఇప్పుడు ఒక క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ యొక్క ఒక ఫేస్ ఎంత అన్నాడు? 24. సో ఎన్ని ఫేస్లు ఇవి? 4. అంటే ఎంతమ్మా? 6 అనేది నీకు రావడం జరిగింది. మరి ఇక్కడ దాని వాల్యూమ్ ఎంత? సో ఏ క్యూబ్ అడుగుతా ఉన్నాడు. ఏ క్యూబ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది నీకు? 6. సో ఏ క్యూబ్ అంటే 6 క్యూబ్ ఎంతమ్మా? 216. 6 క్యూబ్ ఎంత? 216. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రవి ఆప్షన్ ఏ చెక్ చేసుకో ఒకసారి. నెక్స్ట్ కొంచెం చూడండి. గోళం యొక్క ఘనపరిమాణం 36 పై సెంటీమీటర్లు అయితే గోళం యొక్క వ్యాసం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ 36 పై సెంటీమీటర్ క్యూబ్ దెన్ ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్ ఈజ్. వెరీ గుడ్ పూజ, వెరీ గుడ్ సాయినాథ. సో చెప్పాలి, దీని ఆన్సర్ చేయాలి. ఓకే రైట్. ఒక గోళం యొక్క ఘనపరిమాణం ఎంత ఇచ్చడం? ఫస్ట్ దాని ఫార్ములా ఏంటి? 4/3 πr స్క్వేర్, అంతేనా? సో నీకు ఇది ఇవ్వడం జరిగింది. దాని వాల్యూ ఎంత? 36 పై. సరే, నీకు ఇది చెప్పాను కదా, నువ్వు ఆన్సర్ చేయి. ఇప్పుడు ఒకసారి ట్రై చేయి. ఆన్సర్ ట్రై చేయాలి. రవి ఆప్షన్ డి ఏదమ్మా? బిఫోర్ క్వశ్చన్ ఏ క్వశ్చన్గా? ఓకే రైట్. చూడండి ఏమిచ్చాడు మనకి, దాని వాల్యూ ఇచ్చేసాడు ఎంతమ్మా? πr స్క్వేర్, 4/3 πr స్క్వేర్. సో దాని వాల్యూ ఎంత ఇచ్చాడు నీకు ఇక్కడ? 36 పై. మరి పైకి పై క్యాన్సిల్, 4 1s 4 9s. దాని ఆర్ స్క్వేర్ ఈక్వస్ట్ ఏమొస్తుందమ్మా అంటే, సారీ ఆర్ క్యూబ్ కదా, ఎంత? 9 3 ఎంత? 27 ఆర్ క్యూబ్. సో దాని ఆర్ ఈక్వస్ట్ ఏమొస్తుంది? చెప్పాలి. 7th. ఓకే అమ్మా. ఆర్ క్యూబ్ ఈక్వస్ టు 27. దాని ఆర్ ఈక్వస్ట్ ఎంత? క్యూబ్ కదా, క్యూబ్ అంటే
3 క్యూబ్. మరి క్యూబ్కి క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది ఇక్కడ 3. అంటే ఆర్ వాల్యూ ఎంత 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అఖిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క వికీర్ణం మరియు ఒకవైపు 65 మీటర్లు మరియు రెండు వైపు 63 మీటర్లు వరుసగా దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ద డయాగ్నల్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫ్లాట్ ఆర్ 65 meters and 63 meters రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంట. మెన్సురేషన్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. చెప్పాలి ఆన్సర్. వెరీ గుడ్. ఓకే రైట్. డయామీటర్ ఈక్వల్స్ ఏమొస్తుంది ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి దీని వాల్యూ నీకు ఇచ్చేసాడు ఎంతమ్మా 65 అంట. ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చేసాడు 63 స్క్వేర్. మరి దీని వాల్యూ ఎంత 65 స్క్వేర్ అంటే ఎంతమ్మా. సో 5 5 జా 25, 6 7 జా 42. అంటే దీని వాల్యూ 4225. మరి 60 ఎల్ స్క్వేర్ ఈక్వల్ ప్లస్ 63 స్క్వేర్. ఇప్పుడు 9 36 36. సో 9693. దీని వాల్యూ ఎంత 3969. సో మరి నాకు ఎల్ కావాలంటే దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా. దీని ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ ఏమొస్తుందమ్మా 422 మైనస్ 3969. 3969 తీసేస్తే ఏమొస్తుంది ఇక్కడ నీకు 6 5 2 256. దెన్ ఎల్ ఈక్వల్స్ ఏమమ్మా 16. ఎల్ ఈక్వల్స్ ఎంత 16. మరి నీకు అడిగింది ఏంటి ఆ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే చుట్టుకొలత ఏమొస్తుంది పెరిమీటర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది నీ ఫార్ములా. సో 2 ఇంటూ ఎల్ ఎంత వచ్చింది నీకు 16 ప్లస్ బి ఎంతమ్మా 63. సో ఎంతది 79 ఇంటూ 2 2 9 ఎంత 8 2 7 జా 14 ప్లస్ 1 15. అంటే 158 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ గుడ్ అఖిల్. రైట్. 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 330 చదరపు మీటర్లు. అయితే సిలిండర్ ఎత్తు కొనవడండి అన్నాడు ఇక్కడ. రాముడు 10.5 ఒకసారి చెక్ చేయమ్మా. దీని ఫార్ములా ఏంటి అసలు 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 330. ఇప్పుడు సాల్వ్ చేయి నువ్వు. ఆర్ ఏమవుతుంది అసలు ఇది 10 అంటే ఏమొస్తుంది బై 2 కదా. సో 5 అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ 5.
హెచ్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 330. ఓకేనా? సో 2 1s 2 1s 2, 2 6s 12, 2 5s 10. Okay, again 11 table, 11 2s 11 1s 11 5s, 5 1s 5 3s. సో మరి ఇక్కడ ఏం మిగిలిందా మనకి? ఇక్కడ 2/7 హెచ్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 3. అంటే ఇక్కడ చూడు 2h ప్లస్ 10 ఈక్వల్స్ టు 21. హెచ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 11. దెన్ 2h. హెచ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 5.5 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్ ఇన్స్టిట్యూటా? ఆల్రెడీ ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అమ్మవి. సైన్స్ ఏంటి? ఆరు సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన గోళం నుండి ఎన్ని గోళాకార గోళీలు ఒక్కొక్కటి 0.3 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగి ఉంటాయని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. వెరీ గుడ్ రాముడు. వెరీ గుడ్. ఓకే అమ్మ, చూడండి ఇక్కడ మనకి గోళాకారం అడిగాడు కాబట్టి అంటే పెద్దది అని వాల్యూ మరియు చిన్నదాని వాల్యూ ఇస్తే సరిపోతుంది. అంటే పై ఆర్ పెద్దది అనమాట. 4/3 పై ఆర్ క్యూబ్ బై 4/3 పై ఆర్ క్యూబ్. బిగ్ వాల్యూ అండ్ స్మాల్ వాల్యూ. మరి ఇక్కడ చూడు, సో మరి దీనికి క్యాన్సిల్ అయిపోతుందా? అంటే ఆర్ క్యూబ్ బై ఆర్ క్యూబ్. మరి దీని వాల్యూ నీకు ఎంత ఉందమ్మా? అక్కడ 6 క్యూబ్ బై 0.3 హోల్ క్యూబ్. 216 బై 3/10 రాసుకోవచ్చు కదా. దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపో. సో ఇది 3/10 కదా. సో అంటే 27/100. సో దీన్ని పైకి తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు. దీని వాల్యూని చూడు ఇక్కడ 6 క్యూబ్ బై 0.3/10 హోల్ క్యూబ్. అంటే 216 బై 3/10 హోల్ క్యూబ్. 216 బై 27 పైకి 1000 అవుతుంది. 3 9s 3 7s 3 2s 9 1s 9 8s ఏమొస్తుందమ్మా? 8000. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చతుర్భుజం యొక్క వికీర్ణం 32 సెంటీమీటర్ల పొడవు మరియు దాన్ని 2 ఆఫ్సెట్లు 6 మీటర్లు మరియు 10 మీటర్ల పొడవు గల ఉన్నాయి. చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతూ ఉన్నాను నీకు ఇక్కడ.
చెప్పమ్మా ఆన్సర్. వెరీ గుడ్ రాముడు. ఆఫ్ డి ఇంటూ H1 ప్లస్ H2 ఏరియా ఈక్వల్స్ టు, సో ఆఫ్ డి ఎంత ఇచ్చాడు నీకు అక్కడ 32 ఇంటూ H1 ఎంతమ్మా 6 ప్లస్ 10, సో 2 1s 2 16s అంటే 16 ఇంటూ 16 ఎంత 256 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజం పొడవు 5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ నీకు. సో దీన్ని ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఇది కావాలంటే ఎస్ ఫైండ్ చేయాలి నువ్వు, అంటే a ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఎంత వస్తుందమ్మా 5 ప్లస్ 7 ప్లస్ 10 బై 2, సో 17 ప్లస్ 22 బై 2 దట్ ఈక్వల్స్ ఎంతమ్మా 11 అనేది నీకు వచ్చింది ఎస్ వాల్యూ. సో మరి ఇక్కడ వైశాల్యం కావాలంటే ఫార్ములా ఏంటి, దాని ఏరియా ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. సో ఎస్ వాల్యూ నీకు వచ్చింది కదా, సో 11 ఇంటూ 11 మైనస్ 5, 11 మైనస్ 7, 11 మైనస్ 10, సో 11 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 1, సో ఎంత వస్తుందమ్మా, సో 24 ఇంటూ 11, 11 4 జా 44, 11 2 జా 22 అంటే 254 అనేది రావడం జరిగింది. రూట్ ఓవర్ 254. మరి ఆన్సర్ ఉందా అంటే లేదు అక్కడ. సో దాన్ని మళ్ళీ నువ్వేం చేయాలి, 254ని ఒక రూట్లో వచ్చేలా మార్చుకోవాలి. 2 1s 254ని రూట్లో కన్వర్ట్ చేయాలి. 2 1s 2 2s 2 7s. నెక్స్ట్ 2 1s 2 2s 2 7s. సో దీన్ని మళ్ళీ 2 4 2 6 ఇలా నువ్వు చేసుకొని వెళ్తే ఏమొస్తుందమ్మా, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. ఒక క్యూబైడ్ బ్లాక్ అంట 12 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు ఖచ్చితమైన సంఖ్యలో ఒకేలాంటి ఘనాలను కత్తిరించబడుతుంది. అటువంటి ఘనాల యొక్క అతి తక్కువ సంఖ్య ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. చేయాలి ఆన్సర్. వెరీ గుడ్ రాముడు. రైట్, ఫస్ట్ 12 and 24 and 30 what is the HCF అమ్మా, సో HCF ఏమవుతుంది 6 అంతేనా. సో ఇప్పుడు ఇచ్చిన అన్ని నెంబర్లు 6తో డివైడ్ చేసేవనుకో 6 2s 6 4s 6 5s అంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఎంతమ్మా, సో 2 4 8 8 5 ఎంత 40. సో
ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12 సెంటీమీటర్లు మరియు 15 సెంటీమీటర్లు మరియు పొడవు గల వికిరణాలు కలిగిన రాంబస్ వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. రాంబస్ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేమ్మా జ్యోతి, జగదీష్, ఓకేమ్మా. రాంబస్ ఏరియా అడుగుతా ఉన్నా నీకు ఇక్కడ. రాంబస్ ఏరియా ఫార్ములా ఏంటి అసలు? హాఫ్ ఇంటూ d1 d2, హాఫ్ ఇంటూ d1 d2. ఇప్పుడు ఆన్సర్ చేయి. వెరీ గుడ్. సో హాఫ్ d1 ఇంటూ d2 కదా, నీకు ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చేసాడు అక్కడ. హాఫ్ ఇంటూ d1 12 ఇంటూ d2 ఎంత? 15. 12 1 2 6 15 6 ఎంతమ్మా? 90. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ ఫార్ములా బేస్ డైరెక్ట్ చేసేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం 25√3 సెంటీమీటర్ అయితే త్రిభుజం యొక్క ప్రతి వైపు పొడవు ఎంత అని అడుగుతున్నాడు. త్రిభుజం యొక్క లెంత్ అండ్ సైడ్ ఆఫ్ లెంత్. ఈక్వలెంట్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఫార్ములా చెప్పండి. చేయాలి, ఆన్సర్ చేయాలి. టెన్నా ఫార్ములా ఏంటమ్మా? √3/4 సైడ్ స్క్వేర్. √3/4 సైడ్ స్క్వేర్. సో మనకి ఇక్కడ చూడు, √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ వాల్యూ నీకు ఇచ్చేసాడు అక్కడ. సో 25√3 స్క్వేర్. వెరీ గుడ్. గుడ్. సో మరి ఇక్కడ చూడమ్మా, నీకు ఏమి ఇచ్చాడు? దాని యొక్క వాల్యూ 25√3 అని ఇచ్చాడు. 25√3. మరి ఇక్కడ సైడ్ స్క్వేర్ కావాలి కాబట్టి ఏం చేద్దాం? ఈ 25√3 అక్కడ వదిలేసి దీని వాల్యూ అటువైపు తీసుకెళ్దాం. అంటే 4/√3. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా? 100. సో సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100. దెన్ సైడ్ ఏమొస్తుంది మరి? సో 10. సైడ్ ఏమొస్తుంది? 10. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ గుడ్ అఖిల్, వెరీ గుడ్ రాముడు. నెక్స్ట్ చేయండి అమ్మా ఆన్సర్. గోళం యొక్క ఉపరితల వైశాల్యం అంట 36 సెంటీమీటర్ స్క్వేర్ అయితే గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ.
చెప్పాలి ఆన్సర్. వెరీ గుడ్. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr² కదా. సో 4πr². దీని వాల్యూ నీకు ఇచ్చేసాడు అక్కడ 36π అంట. సో మరి ఇక్కడ పైకి పైకి క్యాన్సిల్, ఇది పై అమ్మా, ఓకేనా, ఎన్ కాదు పై. సో 4 1s 4 9s. దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? r² ఈక్వల్స్ టు 9 అయితే ఆర్ వాల్యూ ఎంత అమ్మా? 3. ఆర్ వాల్యూ ఎంత? 3. సో ఎన్నో ఆప్షన్ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. (4√3) చదరపు యూనిట్లు ఉన్న సమబాహు త్రిభుజ వైశాల్యం పొడవును కనుగొనండి అన్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ అన్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ హూజ్ ఏరియా ఈజ్ 4√3 స్క్వేర్ యూనిట్స్ అంట. ఆన్సర్ చేయాలి. ఏరియా ఆఫ్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏంటది? √3/4 సైడ్ స్క్వేర్. సో దీని వాల్యూ నీకు ఇచ్చేసాడు ఎంతమ్మా? 4√3. చే ఆన్సర్. సో ఏమొస్తుంది మరి ఇక్కడ? సో సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4√3 ఇంటూ 4/√3. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ ఎంత? 16. సైడ్ ఏమొస్తుంది మరి? 4. సైడ్ ఏమొస్తుంది? 4. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 16 కదమ్మా, స్క్వేర్ చేయాలి. ఓకే, సైడ్ స్క్వేర్ కదా, సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 6 అని, మరి సైడ్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూడు. క్యూబాయిడ్ గది పొడవు 15 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు మరియు ఎత్తు 21 మీటర్లు. దాని గోడలు మరియు పైకప్పు పెయింట్ వేయడానికి ఖర్చు అంట 40 మీటర్లు మీటర్ స్క్వేర్ చొప్పున అయితే విలువ కనుగొనండి. లెంత్ ఇచ్చేసాడు 15, బ్రెత్ ఇచ్చాడు 15, హైట్ ఇచ్చాడు 21. ఏరియా 4 వాల్స్ ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా? 2 × L+B, అదే 2H × L+B. సో దీని వాల్యూ ఫస్ట్ చేయండి. సో ఏమొస్తుంది? 2 × H ఎంతమ్మా? H is 21 ఇంటూ L ఎంత? 15 + 17. సో 42 ఇంటూ 20 32. దీని వాల్యూ ఎంత వస్తుంది? 42 ఇంటూ 32. 2 2s 4, 2 4s 8, 3 2s 6, 3 4s 12. అంటే 4 4 13. 1344 అనేది దీని వాల్యూ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏం అడిగాడు మనకి? 1 మీటర్కి 40 రూపాయలు అంట. చేయండి అందరూ. మరి సీలింగ్ కూడా ఉంది కదా ఇక్కడ. సో సీలింగ్ ఎంత? 5 15 అండ్ 17. 15 × 17 ఎంతమ్మా? సో 85 225. మరి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయి. సో 1344. సో 96513. ఇప్పుడు 1 మీటర్ 40 రూపీస్ అయితే దీని వాల్యూ ఎంత? సో 9 4s ఎంతమ్మా? 6. అంటే 0 తర్వాత 6 ఉండాలి. 0 తర్వాత
ఇక్కడ 5 ఉంది, 0 తర్వాత 6 ఉంది కదా, సో 0 లేదు, అసలు 0 కూడా లేదు. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడు. భూమి 15 సెంటీమీటర్లు మరియు సంబంధిత ఎత్తు 6 సెంటీమీటర్లు ఉన్న సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుగొనండి అన్నాడు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద పారలాగ్రామ్ హూజ్ బేస్ ఆన్ 15 సెంటీమీటర్స్ అండ్ ద కరస్పాండింగ్ హైట్ ఈస్ 6 సెంటీమీటర్స్ అంట. పారలాగ్రామ్, ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ ఏంటమ్మా, బేస్ ఇంటూ హైట్, డైరెక్ట్ ఆన్సర్ ఇది. సో బేస్ ఇంటూ హైట్ అంతే 15 ఇంటూ 6, 15 ఇంటూ 6 ఎంత 90 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 100 మీటర్ స్క్వేర్ విస్తీర్ణం మరియు ఒక పై పొడవంట 20 మీటర్లు ఉన్న ఒక మీటర్కు 30 రూపాయలు చొప్పున దీర్ఘ చతురస్రాకార భూమి ఫెన్సింగ్ ఖర్చు ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంతమ్మా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 100. సో ఎంత ఇచ్చాడు మనకి 20 అంటే ఎంత వాల్యూ 5. పెరిమీటర్ రెక్టాంగిల్ చెప్పు. ఇప్పుడు పెరిమీటర్ ఏమొస్తుంది, ఇది అర్థం కాలేదా. సో ఏరియా ఎంత నీకు ఇచ్చాడమ్మా 100, సో ఎల్బి, దెన్ 20 ఇచ్చేసాడు కదా. సో 20 ఇంటూ బి ఈక్వల్స్ టు 100, బి ఈక్వల్స్ టు 100/20, 21 25. సో B5, L వచ్చేసి 20. మరి ఇప్పుడు చూడు ఏమి అడిగాడు మనకి, దాని యొక్క చుట్టుకొలతకు ఎంత అని అడిగాడు నీకు అక్కడ. సో చుట్టుకొలత 2 ఇంటూ L ప్లస్ బి. సో 2 ఇంటూ L ఎంతమ్మా 5 ప్లస్ బి ఎంత 20. సో 20 ఇంటూ 5 30, 32 60 ఇంటూ 300, 30 రూపీస్. సారీ 2 ఇంటూ 5 ప్లస్ 20. సో 30, 32 ఎంత 60 ఇంటూ 30. టూ ఇంటూ 5 ప్లస్ 20 ఇది ఎంత మా 25 కదా, మనం 30 అంటున్నాం. సో 25 2 ఎంత 50 ఇంటూ వాల్యూ ఎంత 30 రూపీస్. సో 5 మూలు ఎంత 15, మన ఆన్సర్ ఉండాలి. 15 ఎక్కడ ఉంది, సో ఆప్షన్ ఏలో ఉంది కదా. సో 15 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నైంటీయా, క్వశ్చన్లో 19 లేదు కదా. ఓకేనా. మెన్సురేషన్ అడిగారు, మెన్సురేషన్ చేద్దామంటే ఆన్సర్స్ అనేవి చాలా వరకు రిప్లేస్ రాలేదన్నమాట. అంటే మెన్సురేషన్ అనేది అండ్ జామెట్రీ, అదేవిధంగా ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్ టాపిక్స్. సో అందుకని ఆన్సర్స్ ఎవరు కూడా అంతగా రెస్పాండ్ అవ్వాల. వెరీ గుడ్. నెక్స్ట్ మనం అర్థమెటిక్ టాపిక్కే తీసుకుందాం, ఎందుకంటే పీర్ మ్యాథ్స్లోకి వెళ్తే మీరు ఎవరు ఆన్సర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో లేదనుకుంటే నెక్స్ట్ మెన్సురేషన్లోనే ఇంకా కొంచెం లెవెల్ అనేది పెంచి, ఐ మీన్ గ్రూప్ డీలో అడిగినటువంటి ఇంకా కొన్ని బిట్స్ ఉంటాయి కదా. సో దాన్ని తీసుకొని ఇంకా కొన్ని, అంటే ఏదైతే టాపిక్ రావట్లేదో దాని మీదే మనం ఫోకస్ పెడితే ఇంకా మనకి మార్క్స్ పోకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అందుకనే మెన్సురేషన్ అనేది తీసుకున్నాం. సో ఎవరైనా ఇంకా మన యాప్ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి దాంట్లో ఉండే ఫుల్ కోర్సుని మీరు
అబ్జర్వ్ చేయండి అమ్మా. సో జేఈ కానీ గ్రూప్ డి కానీ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కానీ లేదా ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ ఓకేనా, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నారు. కేవలం ప్రజెంట్ ఆఫర్లో నడుస్తుంది కాబట్టి యాప్ని విజిట్ చేసి మీకు నచ్చితే ఏ కోర్స్ అయితే అవసరం పడుతుందో ఆ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. ముఖ్యంగా దీంట్లో నువ్వు చూడాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బిట్స్ అనేవి దానిలో అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా, 1 lakh బిట్స్ అనేవి. సో దాన్ని మీరు తీసుకుంటే గ్రూప్ డి కానీ అదేవిధంగా ఆర్పిఎఫ్ ఆర్ఆర్బికి సంబంధించి ప్రీవియస్లో ఎన్సీఆర్టీ కదా మనకు అడుగుతూ ఉన్నది ఎక్కువగా. సో 6th నుంచి 10th వరకు కూడా మనకి ఎన్సీఆర్టీ మీద ఆధారపడి ఉంది కాబట్టి సో ఆ పీడిఎఫ్ను కూడా మీరు తీసేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అది ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.